రైట్ ఇక బులెటిన్ వివరాలు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాల్సిందిగా ఆ లేఖలో కోరారు. ఎగుమతి నిలిచిపోవడంతో ఇబ్బంది వచ్చిందని కూడా తెలియజేశారు. ఈ సమస్యను ప్రత్యేక కేసుగా గుర్తించాలని కోరారు సీఎం. మాజీ సీఎం జగన్ మిర్చి రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ధరల స్థిరీకరణపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ధరల స్థిరీకరించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సెక్రటేరియట్ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జీనమ్మ. ఏదైతే మిర్చి రైతులు అంటే రాష్ట్రంలోని మిర్చి రైతులు చాలా మంది కూడా గిట్టుబాటు ధర లేక అంటే కరెక్ట్ గా పంట చేతికొచ్చిన సమయంలో మార్కెట్ కు తరలిస్తే మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారిగా మార్కెట్ లో రేట్లన్నీ కూడా పతనమయ్యాయి. అంటే వాళ్ళు అనుకున్న ధరలకు కూడా అందుకోవడంతో రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు మిర్చుల కష్టాలను వివరిస్తూ కూడా కేంద్రానికి ఒక లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆయన ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి కూడా ఆయన క్షుణ్ణంగా వివరించారు. మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా కేంద్రానికి ఆయన లేఖ రాశారు. మిర్చి రైతులు నష్టపోతున్న 100% ధరలను చెల్లించాలని చెప్పి కూడా ఆయన చంద్రబాబు నాయుడు లేఖలో స్పష్టం చేశారు. మిర్చి ధరల విషయంలో ఏపీ రైతులను ప్రత్యేకంగా గుర్తించాలని కూడా సీఎం విజ్ఞప్తి చేశారు. గుంటూరు మిర్చి యార్డ్ లో స్పెషల్ వెరైటీ క్వింటాల్ ధర ప్రస్తుతం 13,600 గాను, కామన్ వెరైటీ ధర 11,500 గాను ఉందని కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు. 2023-24లో క్వింటాల్ ధర 20,000కు పలికిందని, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఒకసారిగా ధరలు నేలని చెప్పి దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తమ పెట్టుబడులకు కూడా సరైన గిట్టుబాటు ధర లేక రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఒక ప్రత్యేక స్థితిగా చూసుకొని రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఒక లేఖ రాశాడు. ధరల స్వీకరణ నిధికి తగిన ధరలను భర్తీ చేసేలా కూడా చూడాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూడా ఆయన లేఖలో గతంలో రాష్ట్రంలో మిర్చి ఎలాంటి ధరలు ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి ధరలు ఉన్నాయని చెప్పి కూడా స్పష్టంగా వివరిస్తూ కూడా కేంద్రానికి ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని ఒక లేఖ రాయడం జరిగింది. దీని ప్రకారం తక్షణమే కేంద్రం స్పందించాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ రోజు సాయంత్రము చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు కానీ రేపు కానీ అవకాశం ఉంటే మటుకు ఖచ్చితంగా మిర్చి రైతుల తరఫున మిర్చి రైతుల కష్టాలు తీర్చే విధంగా కూడా ఆయన మరోసారి కేంద్రంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే మటుకు షెడ్యూల్ కుదిరితే మటుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.